వాటికి ఎలాంటి లైసెన్స్ ఇవ్వడానికి ఎలాంటి అవకాశం లేదు అధ్యక్ష ఈ చట్టం ప్రకారం. గతంలో ఉన్నటువంటి చట్టం ప్రకారం కేవలం దట్ క్వాలిఫైడ్ సీడ్ ఏదైతే ఉందో, వాళ్ళు చెప్పినటువంటి నోటిఫైడ్ సీడ్ ఏదైతే ఉందో దానిని మార్కెటింగ్ చేయడానికి మాత్రం లైసెన్స్ తీసుకోవడానికి ఈ చట్టం పెర్మిట్ చేస్తుంది అధ్యక్ష. దానికి ప్రాపర్గా అక్రిడిటేషన్ ఇవ్వడానికి కానీ, లైసెన్సింగ్ ఇవ్వడానికి కానీ, సర్టిఫికేషన్ ఇవ్వడానికి కానీ గతంలో ఈ చట్టం పరిధిలో లేదు అధ్యక్ష. అందుకని గతంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎస్పెషల్లీ వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం ఆయా జిల్లాల్లో పాదయాత్ర చేసిన సమయంలోనే అనేక మంది ఆక్వా ఫార్మర్స్ ఆయన కలిసినప్పుడు ఈ ఆక్వా ఫార్మర్స్కు ఉన్నటువంటి అన్ని ఇబ్బందులు ఒక్కొక్కటి, మొదటిది వాళ్ళు చెప్పినటువంటిది నాణ్యమైనటువంటి కరెంటు సబ్సిడీ మీద ఇవ్వండి, అయితే నాణ్యమైనటువంటి సీడ్ ఇవ్వండి అని, నాణ్యమైనటువంటి ఫీడ్ సప్లై జరిగే విధంగా చూడాలని, ఎక్స్పోర్ట్స్ ప్రాపర్గా ఉండే విధంగా చూడాలని, మినిమం సపోర్టింగ్ ప్రైస్ రైతులందరికీ వచ్చే విధంగా చూడాలని అన్ని దశల్లో ప్రభుత్వ ఇంటర్ఫియరెన్స్ ఉండాలని చెప్పి గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి వీళ్ళంతా కూడా విన్నవించుకోవడం జరిగింది అధ్యక్ష. మరి దానికోసమని చెప్పి గత అసెంబ్లీలో యాప్సన్ అనే ఒక బ్రహ్మాండమైనటువంటి బిల్లును తీసుకొచ్చింది అధ్యక్ష ఈ సభ. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆక్వా డెవలప్మెంట్ అథారిటీ అన్నటువంటి ఒక చట్టాన్ని తీసుకొని వచ్చి ఆక్వా రంగంలో సుస్థిరమైనటువంటి అభివృద్ధి, సుస్థిరమైనటువంటి విస్తృతం జరిగే విధంగా ఈ చట్టం అనేక రకమైనటువంటి సవరణలు చేసింది అధ్యక్ష. మరి దానికి కంటిన్యూవేషన్గా ఇప్పుడే ఆక్వా ఫీడ్ చట్టాన్ని ఈ సభ ఆమోదించింది అధ్యక్ష. దానికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి క్వాలిటీ కంట్రోల్, గవర్నమెంట్ ఇంటర్ఫీరెన్స్ ఉండి గవర్నమెంట్ మానిటరింగ్ ఉండే విధంగా ఈ ఆక్వాకల్చర్ సీడ్ క్వాలిటీ కంట్రోల్ సవరణ చట్టం 2020ని ఈ సభకి ప్రవేశపెడతా ఉన్నాం అధ్యక్ష. ఈ సీడ్ ప్రొడక్షన్ మీద ప్రాపర్ మానిటరింగ్ లేకపోవటం వల్ల, ప్రాపర్ రెగ్యులేటరీ మెకానిజం లేకపోవటం వల్ల అన్నోన్ సోర్స్ ఆఫ్ బ్రూడ్ స్టాక్ ఈ రాష్ట్రంలో విస్తృతంగా వ్యాప్తి చెందింది అధ్యక్ష. ఈ అన్నోన్ సోర్స్ వల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి అధ్యక్ష. దెర్ ఈజ్ ఎ పాసిబిలిటీ ఫర్ ఇన్బ్రీడింగ్ అండ్ లో క్వాలిటీ ఆఫ్ సీడ్. దానివల్ల వచ్చేటటువంటి ఇబ్బందులు ఆక్వా ఫార్మర్స్ అందరికీ తెలిసిందే అధ్యక్ష. దెర్ ఈజ్ వెరీ లో సర్వైవల్ రేట్ ఆఫ్ దట్ సీడ్ అండ్ వెరీ స్లగ్గిష్ గ్రోత్ ఆఫ్ దట్ సీడ్. అలాగే దే ఆర్ వెరీ మచ్ డిసీజ్ ప్రోన్ అండ్ వెరీ హై ఫీడ్ కన్వర్షన్ రేషియో ఉండటం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయేటటువంటి పరిస్థితులు అనేక సందర్భాల్లో చూడటం జరుగుతూ ఉంది అధ్యక్ష. వీటన్నిటినీ ఇలాంటి ఇల్లీగల్ ప్రాక్టీసెస్, అనెథికల్ ప్రాక్టీసెస్, మాల్ ప్రాక్టీసెస్ అన్నింటినీ నివారించడానికి మరి ఆక్వాకల్చర్ సీడ్ బిజినెస్లో నాణ్యత నియంత్రణ చర్యల్ని అమలు చేయడానికి ఇలాంటి చట్టం ఒకటి ఎంతగానో అవసరం ఉందని చెప్పి ఈ ప్రభుత్వం భావించి ఆక్వా రైతుల ప్రయోజనాలను పరిరక్షించడానికి ఆక్వాకల్చర్ సీడ్ క్వాలిటీ కంట్రోల్ సవరణ చట్టాన్ని ఈ సభకి ప్రతిపాదించడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, ఈ చట్టం ప్రధానమైనటువంటి లక్ష్యం బిజినెస్ ఆపరేటర్స్ ఎవరెవరైతే ఉన్నారో, ఈ ఆక్వాకల్చర్ సీడ్ బిజినెస్ సంబంధించి ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఈ చట్టం పరిధిలోకి తీసుకొని వచ్చి లైసెన్స్ ఇవ్వటం, అక్రిడిటేషన్ ఇవ్వటం, మరి అలాగే ఈ లార్వా మరియు హ్యాచరీస్కి సంబంధించి లార్వా పెంపకం కేంద్రాలు అండ్ హ్యాచరీస్కి సంబంధించి సర్టిఫికేషన్ ఇవ్వడం ద్వారా క్వాలిటీ సీడ్ ఖచ్చితంగా నాణ్యతా ప్రమాణాలు పాటించే విధంగా, అలాగే దీనికోసం ఒక ప్రత్యేకమైనటువంటి తనిఖీ యంత్రాంగాన్ని ఈ డిపార్ట్మెంట్లో వచ్చే విధంగా ఈ చట్టం ప్రతిపాదిస్తూ ఉంది అధ్యక్ష. అత్యంత ముఖ్యమైనటువంటిది అధ్యక్ష, ఏ రైతు కూడా నష్టపోకుండా ఉండడం కోసం ప్యాథోజన్ ఫ్రీ సీడ్ రావాలా, యాంటీబయాటిక్స్ ఫ్రీ సీడ్ రావాలా. తద్వారా ఈ రాష్ట్రం వెలుపల నుంచి కానీ అలాగే ఇతర దేశాలకి ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు ఒక మంచి బ్రాండ్ ఇమేజ్, ఏపీ బ్రాండ్ ఇమేజ్ ఉండే విధంగా ఈ చట్టం నియంత్రణ చర్యల్ని తీసుకుంటా ఉంది అధ్యక్ష. అధ్యక్ష, ఈ చట్టంలో 24 అధ్యాయాల్ని పొందుపరిచాం అధ్యక్ష. దీనికోసం రాష్ట్ర స్థాయిలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆఫ్ యానిమల్ హస్బెండరీ అండ్ ఫిషరీస్, మరి అలాగే ఫిషరీస్ కమిషనర్ కార్యదర్శిగా ఉంటూ ఒక ఆక్వాకల్చర్ సీడ్ కమిటీని మనం ప్రతిపాదించడం జరిగింది అధ్యక్ష. అలాగే నిర్ణయాలు తీసుకోవడానికి ఒక కమిటీని కూడా చట్టం కాన్స్టిట్యూట్ చేస్తూ ఉంది అధ్యక్ష. మరి అలాగే సీడ్ కంట్రోలింగ్ అథారిటీగా మత్స్యశాఖ కమిషనర్ రాష్ట్ర స్థాయిలో ఉంటారు అధ్యక్ష. జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ ఈ అధికారాలన్నింటినీ కూడాను మానిటర్ చేస్తారు అధ్యక్ష. మరి అలాగే ఫీల్డ్ లెవెల్లో మనకి
ఫీల్డ్ లెవెల్లో కూడా ఒక సీడ్ ఇన్స్పెక్టర్ని మనం ఫీల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్ కింద వేస్తా ఉన్నాం అధ్యక్ష. మరి అలాగే ఈ రాష్ట్రంలో విక్రయించబడిన లేదా విక్రయించదలిచినటువంటి అన్ని ఆక్వాకల్చర్ సీడ్ని కూడా ఈ ప్రమాణాలకి, ఈ నాణ్యతా ప్రమాణాలకు అనువుగా ఉండే విధంగా ఒక 15 రాష్ట్రాలకి ఎగుమతులు జరుగుతున్నాయి, చేపల ఎగుమతులు. ఆ ఎగుమతులైన మెటీరియల్ అక్కడికి వెళ్ళిన ఏదైతే ఉన్నారో ట్రేడర్స్, వారి పేమెంట్స్ ఇవ్వలేక కూడా ఈరోజు ఇబ్బంది పడుతున్న రైతులకి ఒక ప్రత్యేకమైన పోలీస్ స్టేషన్ పెట్టి వారిని ఎక్కడైతే ఇతర రాష్ట్రాలకు ఎవరైతే డబ్బులు ఇవ్వకుండా పారిపోయిన వ్యక్తులు ఉన్నారో వారిని తీసుకొచ్చే విధంగా కూడా ప్రభుత్వంలో చర్యలు తీసుకునే విధంగా ఈ చట్టంలో పొందుపరచాలని, అదేవిధంగా ఏదైతే వీరు ఉన్నారో పంటలు యాక్చువల్గా ఈరోజు ఒక చేపల చెరువు కానీ రొయ్యల చెరువు కానీ రైతులు ఈరోజు వ్యవసాయ అనుబంధమైన ఏదైతే వ్యవసాయంలో వచ్చే వేస్ట్, ఒకప్పుడు వ్యవసాయంలో ఏదైతే డిఓఆర్బి అంటే రైస్ బ్రాన్ వచ్చేది, ఆ రైస్ బ్రాన్ నుంచి ఆయిల్ కోసం ఏదైనా ఒకప్పుడు కంపెనీస్ అన్నాయి. ఈరోజు అటువంటి వేస్ట్ నుంచి వ్యవసాయదారులు ఎంతో మందికి, ఇటు మొక్కజొన్న రైతులకు కానీ అదేవిధంగా తెల్లజొన్న రైతులకు కానీ వ్యవసాయ రైతులకు కానీ వాళ్ళ యొక్క బై ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఈరోజు ఈ ఎక్వా రంగానికి ఉపయోగించుకుని పంట పండిస్తున్నారు. అందుకని వీరందరికీ కూడా రైతులకు ఉపయోగిస్తున్న రైతులందరూ కూడా బాగుండే విధంగా తగు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నా. అదేవిధంగా ఫీడ్ యాక్ట్ కూడా చెప్పడం జరిగింది. ఈరోజు ఇందాక నేను మాట్లాడడానికి అవకాశం కుదరలేదు కాబట్టి అది కూడా మాట్లాడతాను. ఏదైతే ఫీడ్ ఉందో ఆ ఫీడ్లో ఈరోజు సుమారుగా 10 రకాల మేతలు మేపుతారు, చేపలకు కానీ రొయ్యలకు కానీ. రొయ్యలకి అయితే ప్యాలెట్ రూపంలో, షింకింగ్ ప్యాలెట్ రూపంలో ఒక రకమే మేపుతారు రొయ్యలకి మేత. చేపలకు వచ్చేటప్పటికి 10 రకాల మేతలు మేపడం జరుగుతుంది. ఏదైతే షంకింగ్ పెలెట్ ఉందో ఆ షంకింగ్ పెలెట్ ఏదైతే బ్యాగ్ మీద వాళ్ళు వేస్తున్నారు, ఏదైతే ప్రోటీన్ ఎంత, ఫ్యాట్ ఎంత, ఫైబర్ ఎంత, యాష్ ఎంత అనేది వాళ్ళు ప్రింట్ చేస్తున్నారు. అలాగే చేపల మేతలో కూడా ఫ్లోటింగ్ పెలెట్కి అలాగే షింకింగ్ పెలెట్ కూడా వాడతారు. దాని మీద కూడా ముద్రిస్తున్నారు, ఏదైతే ప్రోటీన్ ఎంత, ఫ్యాట్ ఎంత, ఫైబర్ ఎంత అనేది చేస్తున్నారు, యాష్ ఎంత అనేది వేస్తున్నారు. కానీ డిఓఆర్బి అనేది మేజర్గా ఏదైతే వైట్ ఫిష్కి అంటే తెల్ల చేపకు కానీ ఫంగేషన్స్కి కానీ ఎక్కువ వాడేది. అందరూ కూడా రైతాంగం అంతా కూడా డిఓఆర్బి ఎక్కువ శాతం వాడతారు. ఆ డిఓఆర్బి సుమారుగా యావరేజ్ ప్రైస్ ఎవరీ ఇయర్ యావరేజ్ ప్రైస్ తీసుకుంటే సుమారుగా 14 నుండి 15 రూపాయలు ఉంటుంది. దానికి ఎక్కడా కూడా బ్యాగ్ మీద ఈ ప్రోటీన్ కానీ ఫ్యాట్ కానీ ఫైబర్ కానీ ఏముందనేది మాయిశ్చర్ అనేది ఎక్కడా కూడా ముద్రించట్లేదు. అదేవిధంగా ఆ యొక్క ఫీడ్ ఫార్వర్డ్ బుకింగ్ అనేది కంపెనీస్ వారు ప్రతి సంవత్సరం కూడా 2-3 టైమ్స్ రైతులకి ఫార్వర్డ్ బుకింగ్ అమ్మడం జరుగుతుంది. ఆ ఫార్వర్డ్ బుకింగ్లోని ఏదైతే ఒక రేటుకి సుమారుగా ఒక 15 రూపాయలు ఒక కేజీ పెట్టినప్పుడు ఒక 10 టన్నుల మెటీరియల్ 1,50,000 రూపాయలు ఉన్నప్పుడు ఆ 1,50,000 రూపాయలు ఉన్న ఫీడ్ని మనం ఫార్వర్డ్ బుకింగ్ ఫార్మర్ కొంటే కనుక ఆ రోజు మార్కెట్ తగ్గితే సేమ్ క్వాలిటీ ఇస్తున్నారు. అదే మార్కెట్ పెరిగితే కనుక మాయిశ్చర్ పెంచడమో ఫైబర్ పెంచడమో ఇటువంటి చేసి ఫార్మర్ ఫీల్డ్లో లేదు. ఎందుకంటే వైరస్ ఉండడం వలన రొయ్యల్లో మన అవసరానికన్నా ఎక్కువ పండించలేకపోతున్నాం, అవసరానికన్నా తక్కువే పండించడం కలుగుతున్నాం. వ్యవసాయంలో అయితే ఇందులో ఉన్న చెరువుల్లో అయితే కనుక చేపల ఉత్పాదకలో అవసరానికన్నా మనం ఎక్కువ పండించడం వల్ల ఈరోజు ఫంగేషన్స్ ఫార్మర్స్ ఉన్నారు. సుమారుగా 3 సంవత్సరాల నుంచి 60 రూపాయలు అమ్ముతున్నారు కేజీ సైజు. 60 రూపాయలు అమ్ముతుండగా ఈరోజు ఒక ఫీడ్ కాస్టే 40 రూపాయలు ఉంటే ఇంచుమించుగా యావరేజ్ అండ్ యావరేజ్ 35 రూపీస్ ఉంది ఫ్లోటింగ్ ప్లేట్. అటువంటిది ఫీడ్ వచ్చి 1.6, 1.7, 1.8 ఇన్ టైంలో మార్కెటింగ్ దొరకకపోతే కనుక 2.5 కూడా ఫీడ్ తినే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి లెక్కేసుకుంటే ఈరోజు 80 రూపాయలు ప్రొడక్షన్ కాస్ట్ పడుతుంటే కానీ అమ్మే రేట్ చూస్తే కేజీ నుంచి 2 కేజీల మేయ నమ్మిది 60 నుంచి 70 రూపాయలు అమ్మటం జరుగుతుంది. ఇవన్నీ కూడా రైతులు చాలా నష్టాల్లో ఉన్నారు. ఏదైతే గతంలో ₹3.75 ఉన్న సమయంలో పవర్ ఒక సమయంలో 2018లో ₹2కి ఇవ్వడం యూనిట్ జరిగింది. తర్వాత మన ఈ ప్రభుత్వం వచ్చాక కూడా ఇంకో 50 పైసలు ఇచ్చి మొత్తం పవర్ కూడా సబ్సిడీలో ఇచ్చేయడం ఒక సహాయం మటుకి జరుగుతుంది రైతుకి. చేశాను నేను సార్, చెప్పాను కదా సార్, నేను కూడా అద్దరుపై చెప్పాను. నేను ఏదైతే ప్రభుత్వ సహాయం అంటూ అదొక్కటే కనిపిస్తుంది. కాబట్టి గతంలో ఏదైతే 2018 అంటే 5/9/2018ని ₹1.75 సబ్సిడీ మీద ఇవ్వడం, తర్వాత ₹1 ఇవ్వడం, టోటల్గా ₹2.25 ఇవ్వడం జరిగింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని అధ్యక్ష, గౌరవ సభ్యులు సిస్టమ్స్ ప్రొసీజర్స్ అన్ని బాగా చెప్తున్నాడు కానీ కొన్ని ఫ్యాక్ట్స్లు తప్పు చెప్తున్నారు అధ్యక్ష. ఎప్పుడు అధ్యక్ష వాళ్ళు చెప్పడం అది ఎలక్షన్లకు ముందు, అంటే 5 సంవత్సరాలు పట్టించుకోలేదు, ఎలక్షన్లకు ముందు మాత్రమే.
ఎలక్షన్ల ముందు అధ్యక్ష 5 సంవత్సరాలు పట్టించుకోలేదు. ఎలక్షన్ల ముందు కరెక్ట్ ఎలక్షన్ ముందు అధ్యక్ష అన్ని స్కీములు అధ్యక్ష 2019 ఫిబ్రవరి నుంచి మొదలవుతాయి అధ్యక్ష. 2014 నుంచి 2019 ఫిబ్రవరి వరకు ఏది గుర్తుకు రాదు. ఆ 19 కరెక్ట్ గా 2 నెలల ముందు మాత్రం ప్రతి ఒక్కటి అధ్యక్ష పసుపులు, కుంకుమలు, ఈ రొయ్యలు, దాని తర్వాత ఛార్జీలు అన్ని 2 నెలల్లో అధ్యక్ష. ఏ ఒక్క దానికి కూడా అధ్యక్ష ఒక్కదానికి కూడా బడ్జెట్ లో కేటాయింపు ఉండదు. ఒక్కదానికి బడ్జెట్ లో కేటాయింపు ఉండదు. అన్ని మొదలు పెట్టడము, వాళ్ళు ఏదైతే మొదలుపెట్టి మిగిలిస్తారో మేము అన్ని కట్టుకుంటున్నాం అధ్యక్ష. ఇదే పని. అదొక్కటి తప్పు అధ్యక్ష. దయచేసి అది విత్డ్రా చేసుకోవాలి అధ్యక్ష. చెప్పండి సార్. ఏం లేదు సార్, నేను 2 చెప్పాను సార్. గతంలో ఏం జరిగింది, ఇప్పుడు కూడా జరిగేది. ఈ ప్రభుత్వం ఈ బిల్లు పెట్టినందుకు కూడా కృతజ్ఞతలు కూడా తెలియజేశాను అధ్యక్ష. నేను చెప్పింది ఏదైనా తేడా ఉంటే కనుక, అబద్ధాలు ఏదైనా చెప్పాననుకుంటే మీకు ఎవిడెన్స్ కావాలంటే 5/9/2018లో ఇచ్చిన జీవో కానీ, అదేవిధంగా ఇప్పుడు మనం ఏదైతే ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చింది కూడా నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఈ రోజు వ్యవసాయ రైతు ఏదైతే ఎక్కువ రైతుల వల్ల సుమారుగా గవర్నమెంట్ కి ఇండైరెక్ట్ గా కానీ, ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ 50,000 రూపాయలు ప్రాపర్టీ వచ్చే అవకాశాలు ఉన్నాయి అధ్యక్ష. అవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకుని రాబోయే కాలంలో రైతులు ఏదైతే నష్టపోతున్నారో, నష్టపోయిన రైతుల్ని ఇంకా ముందర తీసుకెళ్లే విధంగా ఈ రోజు బ్రూ స్టాక్ ఉంది సార్ అధ్యక్ష. మనం ఏదైతే ఇప్పుడు కూడా మనం అమెరికా నుంచి ఇంపోర్ట్ చేసుకోవాల్సి వస్తుంది బ్రూ స్టాక్. ఎప్పుడో మనకి కల్చర్ వచ్చింది. అదే 1957లో ఏదైతే కట్లా సీలావత్ అనేది ఇండియన్ మేజర్ కార్ప్ వచ్చింది. అప్పటి నుంచి ఈ రోజు వరకు మనకి డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఫిషరీస్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. కొత్తగా ఇంకొక జాతి అంటూ వచ్చిందంటే ఫంగేషన్స్ తప్పించి వేరే ఏది రాలేదని మీకు తెలియజేస్తాను సార్. చెప్పండి. ఈ అనౌన్స్మెంట్స్ అన్ని కూడా అధ్యక్ష ఎప్పుడు అధ్యక్ష వాస్తవానికి పాదయాత్ర గౌరవ ముఖ్యమంత్రి గారు అప్పుడు ప్రతిపక్ష నాయకులుగా ఉండి పాదయాత్ర దాటిన తర్వాత లక్షలాది మందితో కలిసిన తర్వాత అనౌన్స్మెంట్ చేసిన తర్వాత అప్పుడు వాళ్ళకు గుర్తుకొస్తుంది అధ్యక్ష. అది ఎప్పుడు అధ్యక్ష సెప్టెంబర్ 2018 అంటే కరెక్ట్ 5-6 నెలలు ఎలక్షన్లకు ముందు అధ్యక్ష. ఇదన్నా 5-6 నెలలు, మిగతావన్నీ 2 నెలల ముందర అధ్యక్ష. అన్ని స్కీములు ఫిబ్రవరి 2019. ఒక్కదానికి కూడా బడ్జెట్ లో కేటాయింపు ఉండదు. మనం అధ్యక్ష ఎప్పుడైనా కానీ ఒక ప్రభుత్వం ఏదన్నా చేయాలనుకున్నప్పుడు ఎప్పుడు అధ్యక్ష బడ్జెట్ లో పెడతారు. బడ్జెట్ లైన్ కూడా ఉండదు అధ్యక్ష. వాళ్ళు దానికి ఒక్క స్కీమ్ కు బడ్జెట్ లైన్ ఉండదు. అప్పటికప్పుడు హుటాహుటిన పవర్ సెక్టర్ అధ్యక్ష కరెంటు కంపెనీల మీద డబ్బులు తెచ్చేది పసుపు కుంకుమని ఇచ్చేది, సివిల్ సప్లైస్ మీద డబ్బులు తెచ్చేది ఇంకో దానికి ఇచ్చేది. ఒక్కదానికి అసలు బడ్జెట్ లో కనీసం బడ్జెట్ లో అధ్యక్ష ఒక బడ్జెట్ లైన్ ఉండదు, ఒక కేటాయింపు ఉండదు. కానీ రేపు 2 నెలల్లో ఎలక్షన్ ఉందన్నప్పుడు మాత్రం అన్ని గుర్తుకొస్తాయి అధ్యక్ష. పసుపు కుంకుమ అని చెప్పేసి ఇప్పుడు నిజం చెప్పాలంటే అధ్యక్ష రాష్ట్రంలో ఎక్కడైనా కూడా మోసానికి దగాకు ఏమంటున్నారు తెలిసిన అధ్యక్ష? పసుపు కుంకుమ అంటున్నారు అధ్యక్ష. మోసము దగ అంటే పసుపు కుంకుమ అంటున్నారు. ఆ స్టేజ్కి తెచ్చినారు అధ్యక్ష వాళ్ళు. ఇచ్చిన వెంటనే మళ్ళీ అక్కడికి పోతుంది. అంతేగాని మావాడు సరిపోడు, మావాడు తరంగాడు, నువ్వు కూర్చో నేనే లేస్తాను అని చెప్పి మళ్ళీ ఈయన ప్రధానికి ఈయన లేచేదానికంటే ఈయన లేచేట్టుకంటే బంగారంగా అధ్యక్ష ఈయననే డిబేట్ లో పాల్గొమని అధ్యక్ష. ఈయననే డిబేట్ లో అధ్యక్ష. ఆయన సంతోషపడతాం మేమంతా అధ్యక్ష. వాళ్ళ తరపు నుంచి చంద్రబాబు నాయుడు గారికి డిబేట్ అవకాశం ఇవ్వమని చెప్పి నేను కంప్లీట్ సార్. మీ సభ్యులు కాదండి. నో మీరు మాట్లాడండి రామరాజు గారు. ప్లీజ్ సిట్ డౌన్. మీరు మాట్లాడండి రామరాజు గారు. అధ్యక్ష మాట్లాడండి రామరాజు గారు మాట్లాడండి. అధ్యక్ష అది నీ దగ్గర నువ్వు నేర్చుకోవాలి. కూర్చో. ఆగండి సార్, కూర్చోండి సార్, కూర్చోండి. దేర్ ఆర్ లాట్ ఆఫ్ ప్రొసీడింగ్స్. కూర్చోండి. మీరు మాట్లాడండి. రామరాజు గారు, అవును నువ్వు చెప్పావు కదా దిగిపోతాను సమర్థానం నుంచి. కూర్చోండి సార్, కూర్చోండి. నాకు తెలుసు నాకు వాల్యూ ఎప్పుడు ఇవ్వాలో, ఎక్కడ ఇవ్వాలో, ఎవరికి ఇవ్వాలో నాకు తెలుసు. చెప్పండి రామరాజు గారు.
అధ్యక్ష చెప్పండి అదేవిధంగా మనం ఏదైతే పూర్వం 1950 వెస్ట్ భారతదేశంలో బ్యారక్పూర్ హుస్సేన్ చౌదరి గారు వారు డాక్టర్ ఆలీ కునాలి డాక్టర్ ప్లీజ్ ప్లీజ్ మాట్లాడు. అదేవిధంగా మనకు పూర్వం సుమారుగా 60 సంవత్సరముల పైన పడినటువంటి 1957 సంవత్సరంలో వెస్ట్ బెంగాల్లో జోనాపూర్ సిఐ ఎఫ్ఆర్ఐ వారు డాక్టర్ ఆలీ కులాని డాక్టర్ ఐరానాల్ చౌదరి వారు జులై 1957 సంవత్సరంలో ఏదైతే ఇండియన్ మేజర్ కార్ప్ అని ఒక షీట్ తీసుకురావడం జరిగింది, అదే ఈ రోజు వరకు కూడా రైతులకు గత్యంతరం అయింది. కాబట్టి ఫస్ట్ మనం ఏదైనా ఒక రైతు బాగుండాలంటే R&D చేయవలసిన పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే ఏదైనా ఒక వ్యాధి వచ్చినప్పుడు ఆ వ్యాధి యొక్క చేపకి ఏ మందులు వాడాలనేది మనం R&D చేయవలసిన బాధ్యత ఉంది. కాబట్టి ప్రస్తుతం ముందరగా R&D సెంటర్స్ పెట్టి ఒక చేపకు కానీ ఒక రొయ్యకి కానీ వ్యాధి వచ్చినప్పుడు ఈరోజు మనం అన్ని కూడా వెటనరీ మెడిసిన్సే వాడుతున్నాం. ఏదైతే గేదెలకు కానీ ఆవులకు కానీ కోళ్లకు కానీ వాడే మందులే వాడవలసి వస్తుంది. కానీ మనం ఇప్పటి వరకు కూడా దీనికి ఐడెంటిఫికేషన్ చేసి మందు కావాలనేది ఎక్కడా కూడా డిపార్ట్మెంట్ ఇచ్చే పరిస్థితి లేదు అధ్యక్ష. అదేవిధంగా ఈ రోజు క్వాలిటీ అయిన షీట్ ఇవ్వాలి అంటే కనుక ఆ క్వాలిటీ పరీక్ష చేసుకోవడానికి గవర్నమెంట్ ల్యాబ్స్ అవసరం. ఇప్పుడున్న గవర్నమెంట్ ల్యాబ్స్ ఏదైతే 2018లో సుమారుగా 8 కోట్ల రూపాయలతో రివల్ ల్యాబొరేటరీస్ ఏదైతే LCMS కానీ అదేవిధంగా GCMS కానీ అందరూ ప్రభుత్వం వెంటనే తగు చర్యలు తీసుకునే విధంగా చేసుకోవాల్సిందిగా మీ ద్వారా తెలియజేయడం జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా రైతులు కూడా ఈ రోజు స్వచ్ఛమైన నీరు కావాలి. మనకి పోలవరం వస్తే కనుక ఏదైతే కృష్ణా వెస్ట్ గోదావరి డెల్టాలో ఈ రాష్ట్రంలో అత్యధికంగా పండే వ్యవసాయం కాకుండా వ్యవసాయంలో నీరు అందని ప్రాంతంలో ఏదైతే కింద ప్రాంతంలో చేస్తున్నటువంటి సాగులకి మంచినీరు ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి దాని మీద కూడా దృష్టి పెట్టి ఎప్పుడైతే మంచినీరు అందరూ కూడా డ్రైన్ వాటర్ వాడుకుంటారు, అందరూ కూడా డ్రైన్లో వచ్చే వేస్ట్ వాటర్ ద్వారా సముద్రంలో కలిసే వాటర్ను వాడుకుంటారు అందరూ కూడా. ఆ వాటర్ని కాకుండా మనం ఇదిగైతే కనుక క్వాలిటీ ఆఫ్ ఫిష్ కానీ క్వాలిటీ ఆఫ్ ఫిష్ మీట్ కానీ ఈ రోజు ప్రపంచ దేశాలు అందరికీ కూడా మన ఈ రోజున ప్రోటీన్ ఫుడ్ ఈజీ డైజెస్టబుల్ ప్రోటీన్ ఫుడ్ మన ఆంధ్ర రాష్ట్రం నుంచి వెళ్తుంది అధ్యక్ష. కాబట్టి ఏదైతే మన రాష్ట్రం నుంచి వెళ్ళే మెటీరియల్ పక్క రాష్ట్రాలకు వెళ్ళేటప్పటికి సుమారుగా 36 గంటలు పడుతుంది అధ్యక్ష. ఏదైతే ఒక ఐస్లో వేసాక మెటీరియల్ 36 గంటల సమయం పడుతుంది. కాబట్టి క్వాలిటీ ఇంప్లిమెంట్ చేయాలి అంటే మన రాష్ట్రంలోనే ప్రాసెసింగ్ ప్లాంట్లు కానీ వాల్యూ యాడెడ్ ఏదైతే అవసరమైందో కుకింగ్ కానీ అలాగే IQFs కానీ ఇవన్నీ వచ్చే విధంగా ఆల్రెడీ ఉన్నాయి. కానీ అయినా సరిపోవట్లేదు. ఈ సీజన్ వైజ్ క్రాప్ ఇది. ఎప్పుడైతే వైరస్ అనేది ఎప్పుడు కూడా క్లైమేట్ చేంజ్ వస్తే చాలు వైరస్ వస్తుంది, అత్యధిక పంట వస్తూ ఉంటుంది. మొన్న కూడా ఎప్పుడైతే ఏదైతే కోవిడ్ సమయంలో కూడా ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి రొయ్యల ధరలు తగ్గడం, ఇప్పుడు నేను కోవిడ్ లాంటిది ఇప్పుడు వరకు ఎప్పుడు రాలేదు మనకి, ఇలాంటి విపత్తు కానీ మనం ఇలా చూడలేదు. ఆ రోజు ఏదైతే ప్రాసెసింగ్ ప్లాంట్లో వారు కొంత ప్రాబ్లం అయితే కొంత మ్యాన్ పవర్, ఏదైనా ఇది మ్యాన్ పవర్తో ఆధారపడిన పరిశ్రమ. మ్యాన్ పవర్ రాకపోతే కనుక ఎంత మనం గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయినా కూడా అక్కడ జరగని పరిస్థితి. అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఇన్వాల్వ్ అయింది, ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి ప్రయత్నం కూడా చేసింది రేట్లు. కానీ అదే సమయంలో కొంత మన మంత్రివర్యులు కానీ ముఖ్యమంత్రి వర్యులు కానీ దృష్టికి వచ్చిందో లేదో కానీ చేపలో కూడా రేటు MSP డిసైడ్ చేయడం జరిగింది. 115 రూపాయలు డిసైడ్ చేయడం జరిగింది కేజీ చేప. కానీ అదే సమయంలో 80 రూపాయలకే 3 నెలల పాటు రైతులు కూడా చేపల రైతులు నష్టపోయారు. తర్వాత ఈ తుఫాన్లు కానీ ఈ వర్షాల వల్ల కూడా మన కొల్లేటిలో కూడా చాలా చెరువులు కూడా ముంపుకు గురైంది. వారికి కూడా ఏదైనా వీలైతే ఇన్సూరెన్స్ రూపంలో వారైతే యాక్చువల్ లోన్ తీసుకుంటారు కానీ వాళ్ళు ఎవరు ఇన్సూరెన్స్ కట్టరు. ఎందుకంటే ఫిష్లో కానీ ప్రాన్లో కానీ ఇన్సూరెన్స్ కట్టినా ఇన్సూరెన్స్ రాని సమయాలు చాలా ఉన్నాయి. దీనికి కారణం ఏదైనా ఒక చేప చనిపోయినప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ వాడు వచ్చి క్లెయిమ్ చేయాలి అంటే కనుక ఆ చేప చెరువులోంచి పైకి వేస్తే కనుక వాడు క్లెయిమ్ చేయడు. పోనీ ఆ చేపలు అలా ఉంచుదామంటే కనవ చేపలు తెచ్చిపోతాయి కొల్లిషన్ వచ్చి. అందుకని దానికి ఎక్కడా కూడా లింక్ లేదు. కాబట్టి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకుంటానికి ఏ ఎక్కువ ఫార్మర్కి అదృష్టం లేదు ఒక రకంగా. ఎందుకంటే వాటర్లో ఉంటే పొల్యూట్ అయిపోద్ది, వాటర్ పారామీటర్స్ మారిపోతాయి. కాబట్టి ఎక్కడా కూడా వీరందరూ కూడా ఇబ్బంది పడి ఈరోజు కొల్లేరులో కూడా సుమారుగా మా కాన్స్టిట్యున్సీలో కానీ ఏదైతే కైకలూరు కానీ ఏలూరు కానీ ఉంగుటూరు కానీ దెందులూరు కానీ సుమారుగా నేను అనుకుంటూ ఒక 10,000 ఎకరాల వరకు ముంపుకు గురైంది. చాలా మంది రైతులు నష్టపోవడం జరిగింది. దానికి కారణం కొల్లేరులో కాంటూన్లో కొన్ని చెరువులు కూడా తవ్వుకుని ఎప్పుడు జలగం వెంగళరావు గారి సమయం నుంచి కూడా అక్కడ చేపల చెరువులు ఉండటం జరిగింది. అత్యధిక వర్షాలు
సుమారుగా 1965-66 సమయం తర్వాత అత్యధిక వర్షపాతం అక్కడ నమోదు అవడం జరిగింది అధ్యక్ష. ఏదైతే కొల్లేరు కాంటూన్లో 10.5 వరకు వచ్చింది వాటర్ 1965 సమయంలో, తర్వాత ఇప్పుడు 11.7 అంటే ఇంచుమించుగా 1.2 ఎగస్ట్రా వచ్చింది సార్ అధ్యక్ష. అందుకని రైతులు కూడా మునిగిపోవడం జరిగింది. అదేవిధంగా ఉప్పుటేరు కూడా ప్రక్షాళన చేయవలసిన పరిస్థితి ఉంది. అక్కడ రైతులందరూ బాగుండాలంటే మొన్న ఏదైతే రైల్వే వారు బ్రిడ్జ్ కట్టారు అక్కడ అంటే దానికి దీనికి సంబంధం లేదు, కానీ అక్వాకు సంబంధం ఉంది కాబట్టి చెబుతున్నాను అధ్యక్ష, ఈ బిల్లుకి దానికి సంబంధం లేదు. అక్కడ 40x40 పిల్లర్స్ కూడా ఆ ట్రైన్లో వేయటం వల్ల కూడా కొంచెం ఏదైతే ఇంట్లో వెళ్ళలేదు, ఎన్ని దృష్టిలో పెట్టుకుని ఎక్వా రైతులకు ఏదైతే ఇబ్బంది ఉందో ఆ ఎక్వా రైతుల యొక్క ఇబ్బందులు మనం ఇంకొకసారి మాకు అవకాశం ఇవ్వండి అధ్యక్ష. నేను ఎక్వా రైతుగా నాకు కొంత అనుభవం ఉంది, అనుభవంలో నేను కూడా దీన్ని షేర్ చేసుకుని రైతులకు మేలు జరిగే విధంగా ఇది ఏదైతే బిల్లు ఉందో పారదర్శకతగా ప్రభుత్వం కానీ అదేవిధంగా ప్రభుత్వ అధికారులు కానీ 100% అంటే 100కి 300% చేస్తేనే ఈ బిల్లు ఎక్కువ ఉపయోగం ఉంటుంది, కానీ లేదా చాలా కష్టం అధ్యక్ష. ఎందుకంటే మనం వ్యవసాయం ఇందాక కూడా చెప్పడం జరిగింది, వ్యవసాయంలో ఈ రోజు కూడా పెస్టిసైడ్స్ క్వాలిటీ లేకపోవడం ఉంది, డ్రగ్ కంట్రోల్ ఉంది, డ్రగ్ ఇన్స్పెక్టర్స్ ఉన్నారు, దీనికి సంబంధించిన అధికారులు ఉన్నారు, కానీ ఇక్కడ ఎరువులు కూడా ఉన్నాయి, ఎరువుల్లో కూడా క్వాలిటీ లేదు. ఈ రోజు రైతు భరోసా కేంద్రాలు ప్రతి గ్రామానికి పెట్టడం జరిగింది, కానీ వీటికి సంబంధించి మండలానికి ఒక పీటీఆర్ కానీ ఎల్సీఎంఎస్ కానీ ల్యాబ్స్ పెడితేనే కానీ ఎక్కువ రంగం ఉన్న ఏరియాలో ఎవరికి కూడా అందుబాటులో ల్యాబ్స్ ఉండవు. కాబట్టి తమ ద్వారా ప్రభుత్వానికి తెలియజేసుకుంటా ఈ రంగాన్ని ఇంకా ముందరికి తీసుకెళ్ళడానికి ప్రొడక్షన్ అనేది డౌట్ లేదు, ఫార్మర్స్ ఇంకా పెంచుకుని ఎవరికి తీసుకెళ్ళడానికి ఫార్మర్స్ సంసిద్ధంగా ఉన్నారు. వారి యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, వారికి కావాల్సిన రోడ్స్ కానీ మౌలిక వసతులు, కరెంటు కూడా ఈ రోజు మనం ట్రాన్స్ఫారాలు కూడా 6 months కూడా కొద్దిగా ఇవ్వలేకపోతున్నాం. గతంలో కూడా కొద్ది ప్రాబ్లం ఉంది, ఇంకా పెరిగింది ఈ మధ్య కాలంలో. మనందరం కూడా ఏదైతే ట్రాన్స్ఫర్ అప్లికేషన్ పెట్టాక ఇన్ టైంలో ఇవ్వలేక సెకండ్ హ్యాండ్ అంటే ఒకసారి వాడేసిన ట్రాన్స్ఫారం తీసుకొచ్చి ఎక్వా రైతులకు పెడుతున్నారు. ఎక్వా రైతుకి 1 hour ఆక్సిజన్ లేకపోతే మనిషికి హార్ట్ బీట్ ఇలా ఉంటుంది, ఎందుకంటే పరిస్థితులు అటువంటి. అట్లా ఆక్సిజన్తో సంబంధించి ఎక్వాలో ప్రాణానికి అయితే విపరీతమైన ఆక్సిజన్ కావాలి, ఆ ఏరియాటర్స్ తిరిగితేనే కానీ అక్కడ రైతులు రెయ్య ఉండదు, లేదా జనరేటర్ మీద వెళ్ళాలి. వాళ్ళ జనరేటర్ కాస్ట్ కూడా చూస్తే డీజిల్ కాస్ట్ కూడా చాలా ఉంది, కాబట్టి జనరేటర్ మీద ఎక్కడా కూడా రైతు పండిస్తే ఆ వచ్చే డబ్బులు వారికి సరిపో. అది కూడా పైగా గ్యారంటీ లేని క్రాప్. ఎక్వాలో రొయ్యల క్రాప్ అనేది పూర్తి స్థాయి ఎక్కడా కూడా గ్యారంటీ లేదు. ఇదేదో లాటరీ టికెట్ లాంటిది, ఒక షార్ట్కి మనం లాటరీ టికెట్ కొనుక్కుంటే తగిలితే అదృష్టం తగలకపోతే అన్నట్టు దీంట్లో సక్సెస్ రేట్ 20 to 30% కూడా లేదు. ఇప్పటి నుంచి అప్పుడు కూడా అందరూ ఇలా చేస్తున్నారు అంటే ఒక ట్రిప్ పోయినా ఒక ట్రిప్ వస్తుందని ఆశతో చేస్తున్నారు రైతులు. కాబట్టి ఎన్ని దృష్టిలో పెట్టుకుని ఏదైతే బ్యాంకు రుణాల్లో కూడా ఏదైతే రుణం తీసుకున్నప్పుడు కూడా మార్ట్గేజ్ ఛార్జెస్ కూడా ఎక్కువ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ రైతులందరినీ కూడా అగ్రికల్చర్ మనం ఎల్ఐ సెక్టార్లో ఉన్నాం, దీనికి ఇన్కమ్ ట్యాక్స్ కూడా కడుతున్నాం, కాబట్టి ఇవన్నీ చూసుకుని ముందరగా ఏదైతే మనకు కావాల్సిన ఏదైనా ఎన్ఎఫ్డిబి ఫండ్స్ కూడా బోల్ ఉన్నాయి, కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీస్ ఇక్కడ తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సార్. ఈ రంగాన్ని ఇంకా ఎదురు తీసుకెళ్లాలని, కాకపోతే పారదర్శకతగా చేస్తేనే కానీ ఇది పూర్తి స్థాయిలో అవదని మీ ద్వారా తెలియజేసుకుంటూ సెలవు. కొట్టు సత్యనారాయణ గారు. లాస్ట్లో చెప్పొచ్చు ఏముంది, అంటే మీ రిప్లైలో చెప్పొచ్చు ఏముంది. సాక్ష్యం అధ్యక్ష, గౌరవ సభ్యులు మాట్లాడినటువంటి అంశాలు ఏదో ఈరోజు ఆయన అనుకున్నటువంటి అంశాలు కాదు అధ్యక్ష. కొన్ని సంవత్సరాలుగా, కొన్ని దశాబ్దాలుగా ఆయన మనసులో ఉన్నటువంటి ఆలోచనలు, గత ప్రభుత్వంలో ఇలాంటివి చేస్తే బాగుండేమో అన్నటువంటి ఆలోచనలు ఈరోజు ఆయన ఒక ప్రజెంటేషన్ రూపంలో చెప్పారు అధ్యక్ష. చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఆయన చెప్పినటువంటి కొన్ని అంశాలని ఈరోజు ఆక్వా రంగానికి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయోజనాల్ని ఒకసారి నేను రీఇటరేట్ చేస్తాను అధ్యక్ష. అత్యంత ప్రధానమైనటువంటిది వాట్ ఎవర్ ద స్టేట్ ఆఫ్ ది అఫైర్స్, ప్రస్తుతం ఉన్నటువంటి ఆక్వా బిజినెస్ ఏదైతే ఉందో ఇప్పటి వరకు జరిగినటువంటిది ఎంటైర్లీ డిపెండ్స్ ఆన్ షీర్ ప్రైవేట్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అధ్యక్ష. ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా ఈ ఆక్వా రంగానికి సహాయం చేసినట్టు కానీ ప్రాపర్గా మానిటర్ చేసినట్టు కానీ గతంలో ఎప్పుడూ లేదు అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేటటువంటి ఒకే ఒక వ్యక్తి 720 కోట్ల రూపాయల ఎలక్ట్రిసిటీ సబ్సిడీ రూపంలో ఇచ్చి ఈరోజు ఆక్వా రంగానికి ప్రాణాన్ని నిలబెట్టినటువంటి అవకాశం ఇచ్చింది అధ్యక్ష. అలాగే చూసుకుంటే కోవిడ్ టైంలో కూడా ఎంఎస్పీ అనౌన్స్ చేసినటువంటి ఏకైక రాష్ట్రం అధ్యక్ష. అసలు దేశం మొత్తం తీసుకోండి అధ్యక్ష, కోవిడ్ సమయంలో అన్ని రంగాలు కూడా కుదేలేవి దేశం మొత్తం మీద, ప్రపంచం మొత్తం మీద.
నష్టపోని రంగం ఏదైనా ఉంది అంటే ఆంధ్రప్రదేశ్లోని యాక్వా రంగం అధ్యక్ష. అన్ని దగ్గర యాక్వా రంగం కాదు అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్లోని యాక్వా రంగం మాత్రం కోవిడ్ పరిస్థితులను సైతం తట్టుకుని నిలబడగలిగిందంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ముందు చూపని ఈ సందర్భంలో ఈ సభ దృష్టి తీసుకొని వస్తున్నాడు అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ సభ్యులు ఒక మంచి మాట చెప్పారు అధ్యక్ష. ఈ చట్టాలు చేస్తున్నారు, చాలా బ్రహ్మాండంగా ఉంది, దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి గ్రౌండ్ లెవెల్లో అవసరమైనటువంటి స్టాఫ్ ఉందా లేదని చెప్పేసి అడిగారు అధ్యక్ష. ఇలాంటి ఇబ్బందులు రాకూడదని గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర వ్యాప్తంగా అగ్రికల్చర్ కానీ, ఆక్వా కానీ, యానిమల్ హస్బెండరీ కానీ వీటన్నిటిని ఇంటిగ్రేట్ చేస్తూ రైతు భరోసా కేంద్రాలని చెప్పి ఒక గొప్ప బ్రహ్మాండమైనటువంటి వ్యవస్థను తీసుకొని వచ్చారు అధ్యక్ష. ఈ రైతు భరోసా కేంద్రాల్లో గతంలో ఉన్నటువంటి ఫీల్డ్ డెవలప్మెంట్ ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ అదనంగా విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్స్ అని చెప్పి మనం రిక్రూట్ చేశాం అధ్యక్ష. 725 మంది విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్స్ మనం ఈ ప్రభుత్వం వచ్చిన రిక్రూట్మెంట్ చేసాం. గ్రౌండ్ లెవెల్లో వాళ్ళకి ఇచ్చినటువంటి టాస్క్స్ అసైన్మెంట్స్ ఏవైతే ఉన్నాయో చాలా బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నారు అధ్యక్ష. రియల్ టైం మానిటరింగ్ జరుగుతూ ఉంది అధ్యక్ష రైతు భరోసా కేంద్రాల ద్వారా. నాట్ ఓన్లీ విఎఫ్ఎస్ అనే కాకుండా క్వాలిటీ ఫీడ్, క్వాలిటీ సీడ్, సర్టిఫైడ్ ఫీడ్ అండ్ సీడ్ సప్లై చేయడానికి అక్కడే కొనుగోలు అమ్మకాలు జరిగే విధంగా మనం కార్యాచరణ చేయడం జరిగింది అధ్యక్ష. ఈ ఆర్బీకేస్ అన్నటువంటివి ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెట్టిన ఆర్బీకేస్ అన్నటువంటివి దేశానికి రేపొద్దున దిక్సూచడానికి ఇది ఒక నిదర్శనం అధ్యక్ష. మరో ముఖ్యమైనటువంటి అంశం అధ్యక్ష, చాలా ల్యాబ్స్ లేవు, ఈ ఫీల్డ్ సీడ్ తనిఖీ చేయడానికి అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు అని చెప్పి గౌరవ సభ్యులు ఈ సభ దృష్టి తీసుకొచ్చారు అధ్యక్ష. దీనిని సైతం గౌరవ ముఖ్యమంత్రి గారు అడ్రస్ చేయడానికి ఈ రాష్ట్రంలో 35 ఇంటిగ్రేటెడ్ ల్యాబ్స్ మనం నెలకొల్పుతా ఉన్నాం అధ్యక్ష. 9 కోస్టల్ డిస్ట్రిక్ట్స్ లో కూడా 35 ఇంటిగ్రేటెడ్ ఆక్వా ల్యాబ్స్ మనం నెలకొల్పుతా ఉన్నాం అధ్యక్ష. మరి అలాగే మరొకటి చెప్పారు, ఇక్కడ R&D సెంటర్స్ లేవు అని చెప్పి. R&D సెంటర్స్ లేవు అన్నటువంటిది వాళ్ళకి తెలుసు అధ్యక్ష. దీన్ని అడ్రస్ చేయడం కోసం అని చెప్పి మనం ఒక ఫిషరీస్ యూనివర్సిటీని మరికొద్ది క్షణాల్లో ఆ బిల్లుని ప్రవేశపెట్టబోతా ఉన్నాం అధ్యక్ష. ఆ ఫిషరీస్ యూనివర్సిటీకి అటాచ్డ్గా ఒక ఇంక్యుబేషన్ సెంటర్, ఒక నాలెడ్జ్ హబ్, ఒక R&D సెంటర్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యాక్వా రంగం మరింత సుస్థిరమైనటువంటి అభివృద్ధి సాధించాలని చెప్పి ఇవ్వడం జరిగిందని చెప్పి ఈ సభ దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఈ రంగంలో ఉన్నటువంటి అన్ని ఇబ్బందులు అధిగమించడానికే ఈ చట్టాలు చేశాం అధ్యక్ష. యాప్సెడ్ అత్యంత ప్రధానమైనటువంటిది ఏపీ స్టేట్ ఆక్వా డెవలప్మెంట్ అథారిటీ, ఫాలోడ్ బై ఆక్వాకల్చర్ సీడ్ యాక్ట్ అండ్ ఆక్వాకల్చర్ ఫీడ్ యాక్ట్ అని చెప్పి ఈ సభకి తీసుకొని రావడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, చాలా ముఖ్యమైనటువంటి మాట గౌరవ సభ్యులు తీసుకొని వచ్చారు. ఈ రాష్ట్రంలో సుమారుగా 41 లక్షల టన్నులు ఆక్వా ప్రొడక్ట్ ఇయర్లీ వస్తూ ఉంటే దీనిలో రాష్ట్ర వినియోగం కేవలం 4.36 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే మన రాష్ట్రంలో వినియోగిస్తూ ఉన్నాం అధ్యక్ష. కోవిడ్ పరిస్థితులు మనకి చాలా మంచి పాఠాలు నేర్పించాయి అధ్యక్ష. అన్లెస్ అదర్వైజ్ డొమెస్టిక్ మార్కెటింగ్ ఇంప్రూవ్ అయితే తప్ప ఈ రైతుకి లాభం జరగదు అన్నటువంటి విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ముందే గుర్తించి ఈ రాష్ట్రంలో డొమెస్టిక్ మార్కెటింగ్, డొమెస్టిక్ కన్జంప్షన్ ఇంప్రూవ్ చేయడానికి సుమారుగా 145 ఆక్వా హబ్స్ ని రాష్ట్ర వ్యాప్తంగా మంజూరు చేశారని ఈ సభా దృష్టికి తీసుకొస్తూ మొన్ననే వరల్డ్ ఫిషర్మెన్ డే నాడు 20 ఆక్వా హబ్స్ కి శంకుస్థాపన కూడా చేశారన్న విషయాన్ని గౌరవ సభ్యుల దృష్టికి నేను తీసుకొని వస్తా ఉన్నాను అధ్యక్ష. ఈ ఆక్వా హబ్లకు అనుసంధానంగా ప్రతి ఆర్బీకే పరిధిలో జనతా బజార్ని గౌరవ ముఖ్యమంత్రిగా నిజంగా ఈ ఆలోచన చెప్తా ఉంటేనే నాకు గూస్ బంప్స్ వస్తూ ఉన్నాయి అధ్యక్ష. జనతా బజార్ రేపు పొద్దున్న రూరల్ ఎకానమీ ఎలా ఉంటుందనేది ఒకసారి మనం ఊహించుకోవచ్చు అధ్యక్ష. మరి అలాగే మరో ముఖ్యమైనటువంటి అంశం అధ్యక్ష, కిసాన్ క్రెడిట్ కార్డ్స్ ఆక్వా ఫార్మర్స్ అందరికీ మనం అందుబాటులోకి తీసుకొని వచ్చాం అధ్యక్ష. మరో ముఖ్యమైనటువంటి అంశం ఈ సభ దృష్టికి తీసుకొని రావాలి. ఆయన బ్రూట్ 1 or 2 స్పీకర్స్ ఉన్నారు. 1 minute మీ రిప్లైలో అయిపోయింది అధ్యక్ష. అంటే ఇది వెంటనే తెలియాలి అధ్యక్ష. బ్రూట్ స్టాక్ సంబంధించినటువంటి ఇబ్బందులు ఆయన తీసుకొని వచ్చారు అధ్యక్ష. మనం ఈ రాష్ట్రంలో ఆక్వాటిక్ క్వారంటైన్ ఫెసిలిటేట్ నక్కపల్లి విశాఖపట్నం 36.5 కోట్లతో గౌరవ ముఖ్యమంత్రి గారు మంజూరు చేశారు అధ్యక్ష. నౌ ఇట్ ఈస్ రెడీ టు ఫ్లోట్ ద టెండర్స్ అధ్యక్ష. ల్యాండ్ ఎక్విజిషన్ కూడా 30 ఏకర్స్ చేశాం అధ్యక్ష. దానికోసం 36.5 కోట్ల రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. రెడీ ఫర్ టెండర్స్ ఆక్వాటిక్ క్వారంటైన్ ఫెసిలిటీ ఫర్
వనామీ షింప్ అధ్యక్ష. మరి అలాగే సీబాస్ అండ్ మడ్ క్రాబ్కి సంబంధించినటువంటి హ్యాచరీస్ కూడా మంజూరు చేశారు అధ్యక్ష. సీబాస్ హ్యాచరీకి 23.5 కోట్లు ఇచ్చారు. మరి అలాగే మడ్ క్రాబ్ హ్యాచరీకి 14.2 కోట్లు ఇచ్చారు అధ్యక్ష. ఇవి గుంటూరు జిల్లా పరిసివారిపాలెం, నిజాంపట్నం, గుంటూరు జిల్లాలో మనం వీటిని నెలకొల్పుతా ఉన్నాం అధ్యక్ష. మరి అలాగే ఇండియన్ మేజర్ కార్ప్స్ గురించి ఒకటి చెప్పారు అధ్యక్ష. దీనికోసం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు 5.2 కోట్ల రూపాయలు ఇచ్చారు అధ్యక్ష. దీనిని సైతం మనం వెస్ట్ గోదావరి బాదంపూడి దగ్గర మనం నెలకొల్పబోతా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, అగ్రికల్చర్కి సంబంధించి విత్తనం వేసిన దగ్గర నుంచి కోతల వరకు ప్రతి దిశలో ప్రతి సందర్భంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇన్వాల్వ్ అయ్యి అగ్రికల్చర్ నిలబెట్టినట్టుగానే ఆక్వా రంగంలో ఉన్నటువంటి అన్ని అంశాలను కూడా, చిన్న సున్నితమైనటువంటి అంశాలను కూడా టచ్ చేసి ఆక్వా రంగం ఇది చాలా అవసరం అధ్యక్ష. ఎందుకంటే ఇది గ్రోత్ ఇంజిన్ మన రాష్ట్రానికి. గతంలో చంద్రబాబు గారు అగ్రికల్చర్లో 11% డబుల్ డిజిట్ గ్రోత్ వచ్చిందని చెప్పి ఆయన చెప్పారు అధ్యక్ష. ఈ డబుల్ డిజిట్ గ్రోత్ ఇస్ బికాస్ ఆఫ్ ఆక్వా ఇండస్ట్రీ నుంచి వచ్చినటువంటి ఈ గ్రోత్ ని ఆయన అగ్రికల్చర్ లో చూపించారు. డబుల్ డిజిట్ గ్రోత్ అని చెప్పి ప్రతిపాదించారు అధ్యక్ష. ఆక్వా రంగంలో సుమారుగా 8.7% జీవీఏ కేవలం ఆక్వా రంగం నుంచి వస్తుంది అధ్యక్ష. దీన్ని సుస్థిరంగా అభివృద్ధి చేయడానికి ఇన్ని స్టెప్స్ ని తీసుకోవడం జరిగిందని చెప్పి సభా దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాను. ధన్యవాదాలు. సత్యనారాయణ గారు తర్వాత ప్లీజ్. అధ్యక్ష, గ్రామీణ ప్రాంతానికి సంబంధించిన ఒక ప్రధానమైన బిల్ మీద మాట్లాడే అవకాశం కల్పించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఏపీ యానిమల్ ఫీడ్ రెగ్యులేషన్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్, క్వాలిటీ కంట్రోల్, సేల్ అండ్ డిస్ట్రిబ్యూషన్ బిల్ 2020కి సంబంధించి నిజంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎంతో సూక్ష్మ దృష్టితోటి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న 70% మంది కుటుంబాలన్నీ కూడా ఈ పాడి పరిశ్రమ, పశు సంపద, పశు ఉత్పత్తుల మీద ఏదైతే ఆధారపడి ఉన్నారో వాళ్ళంతా కూడా ఇవాళ గ్రామాల్లో మరి ఈ పశు పోషణకు సంబంధించి, పశు గ్రాసానికి సంబంధించి గతంలో పచ్చిక బయళ్ళు విరిగా ఉండే పరిస్థితి ఉండేది. కానీ ప్రస్తుతం మనకి ఆ పరిస్థితులన్నీ కూడా కొంచెం మార్పు వస్తూ ఉంది అధ్యక్ష. దీని మీద ఆధారపడి వారి జీవన స్థితిగతులన్నీ కూడా అభివృద్ధి పదంలో నడపాలంటే మరి దీనికి సంబంధించిన మరి ఏదైతే పశువులకు సంబంధించిన ఫీడ్కి సంబంధించి అనేక మోసాలతోటి, అనేక అడల్ట్రేషన్ తోటి మరి మార్కెట్లో మరి ఈ ఫీడ్ దొరుకుతున్న మూలంగా రైతులు నష్టపోతున్నారన్న విషయాన్ని ముఖ్యమంత్రి గారు దృష్టిలో పెట్టుకుని ఈ ఫీడ్ కంట్రోల్, మ్యానుఫ్యాక్చర్ కంట్రోల్ చేసి ఒక మంచి పోషకాలతో ఉన్న మరి విలువలతో కూడిన ఈ ఫీడ్ సప్లై చేయాలనే ఉద్దేశంతో ఈ బిల్లు తీసుకురావడం జరిగింది. వాళ్ళు మన రాష్ట్రంలో చూసుకుంటున్నట్టయితే 46 లక్షల ఆవు సంపద కానీ, అలాగే 64 లక్షల గేదెలకు సంబంధించిన పశువుల సంపద కానీ, మరి 176 లక్షలు అంటే 1,76,00,000 గొర్రెలు, 55 లక్షల మేకలు, మరి 1,75,00,000 కోళ్లు, 10,75,00,000 కోళ్లు, ఎన్నిటి మీద లక్షలాది కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి అధ్యక్ష. దీనికి సంబంధించి మన రాష్ట్రం పాలు, మాంసం ఉత్పత్తిలో 4వ స్థానంలో ఉంటే మరి కోడిగుడ్లకు సంబంధించి మొదటి స్థానంలో ఉంది అధ్యక్ష. దీని నుంచి సుమారుగా మనకి 52,397 కోట్ల రూపాయలు ఆదాయం మరి జీఎస్టీలో కలుస్తూ ఉంది. ఇంతటి విలువైన పశు సంపదని బాధ్యతాయుతంగా పోషించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్న విషయాన్ని ముఖ్యమంత్రి గారు గుర్తించి ఈ పశు మేతల నియంత్రణ చట్టాన్ని 2020 మరి తీసుకొచ్చి వాళ్ళకి నిజంగా చాలా ఉపయోగపడేలాగా మరి ప్రభుత్వం ఆలోచన చేసి బిల్లు పెట్టడం జరిగింది అధ్యక్ష. దీనికి సంబంధించి వాళ్ళు మార్కెట్లో చూస్తుంటే అనేక రకమైన నాసి రకాలకు సంబంధించిన ఈ ఫీడ్ దొరుకుతూ ఉంది అధ్యక్ష. రేట్లు కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఆ బ్రాండ్ ఏదైతే బ్రాండ్ పాపులర్ అవుతుందో దాన్ని ఇష్టం వచ్చిన రేట్లు నిర్ణయించి మరి రైతులకు అమ్మే పరిస్థితి ఉంది. దీన్ని బట్టి ఏమవుతుందంటే కల్తీ ఎరువులు ఉంటున్నాయి. ఆ కల్తీ ఎరువుల ద్వారా ఆ ఫీడ్ ఏదైతే మన పశువులకి కానీ ఇతర మనం వాళ్ళకి ఫీడ్ చేయడం మూలంగా దానికి సంబంధించిన ఉత్పత్తుల్లో కూడా దాని ఎఫెక్ట్ పడటం, ఆ ఉత్పత్తుల్ని మరి మానవాళ్ళు ఉపయోగిస్తుంటే దాన్ని ఆ మనుషుల మీద ఉన్న ఆరోగ్యం మీద కూడా ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి వస్తుందన్న విషయాన్ని గ్రహించి ఈ ఫీడ్ రెగ్యులేషన్ని
తప్పనిసరిగా పాటించేందుకు వీలుగా ఈ చట్టాన్ని చేయడం జరిగింది అధ్యక్ష. ముఖ్యంగా పశు మేతలు తయారు చేసేప్పుడు వాటిలో కలిపే ముడి పదార్థాలు ఏదైతే ఫీడ్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయో దానికి సంబంధించిన పోషక విలువల శాతం కానీ వాటిలో కలిపే ఎంత పర్సెంటేజ్ కలుపుతున్నారని కూడా పొందుపరచవలసిన అవసరం ఎంతైనా ఉంది. దీనికి సంబంధించి ముఖ్యంగా పశు దానాల్లో ఏదైతే ఈ ఫీడ్ తేమ ఏదైతే మాయిశ్చర్ని ఖచ్చితంగా మెయింటైన్ చేయకపోయినట్లయితే 14% మాయిశ్చర్ దాటితే దాంట్లో అప్లోటాక్సిన్ అనే ఒక విష పదార్థం అభివృద్ధి చెంది అది మనం ఉపయోగించే మనుషుల మీద కూడా దానికి సంబంధించిన ఎఫెక్ట్ పడుతుందన్న విషయం మరి నిపుణులందరూ కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి ఈ కంట్రోల్ చేయడం మూలంగా ఆ 14% మాయిశ్చర్ లోపల మెయింటైన్ చేసి ఫీడ్ సప్లై చేయడం మూలంగా ఆ మ్యానుఫ్యాక్చరర్స్ అందరూ కూడా ఖచ్చితంగా ఈ రెగ్యులేషన్స్ అన్ని మెయింటైన్ చేయడం మూలంగా మరి గ్రామీణ ప్రాంతంలో ఉన్న దీని మీద ఆధారపడిన కుటుంబాలన్నిటికీ కూడా మేలు జరుగుతాయి. ఆ ఉత్పత్తులన్నిటి కూడా మనం ఉపయోగిస్తున్నాం కాబట్టి దాని మీద మనకి ఇవాళ అన్ని రకాలుగా కూడా మేలు జరుగుతుంది. ఇవాళ నిజంగా గ్రామీణ ప్రాంతాల్లో చూస్తే అధ్యక్ష లక్షలాది కుటుంబాలు 170 మంది గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం మీద ఆధారపడిన ప్రతి కుటుంబంలో కూడా ఈ పశుపోషణలో మరి వాళ్ళకి చేతోడు వాదుడుగా ఉండాలి, వేడి నీళ్ళు చన్నీళ్ళు సహజంగా దీని మీద ఆధారపడవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది అధ్యక్ష. ఎందుకంటే దీంట్లో కూడా రైతుల దగ్గర నుంచి తక్కువగా ఉన్న ఈ రైతుల దగ్గర పనిచేసే లేకపోతే సాగుదారులు ఏదైతే మనం కౌలుదారులు అంటున్నామో లేకపోతే భూమి లేని కుటుంబాలు రైతు కూలీ కుటుంబాలు వ్యవసాయ కూలీ కుటుంబాలు ఎక్కువగా దీని మీద ఆధారపడి ఉన్న అధ్యక్ష. వాళ్ళకి ఏం సంబంధించి వాళ్ళకి ఏం పొలాలు పుట్టలు ఉండి దీనికి ఏదో కొంత పశుగ్రాసం కోసం ఆపుదామన్న ఆలోచన అవకాశం కూడా వాళ్ళకి ఏం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో సరైన ఫీడ్ సరైన ధరకి సరైన పోషకాలతో ఉన్న ఫీడ్ కనుక వాళ్ళకి లభించినట్లయితే దాన్ని ఉపయోగించి పశువులు పోషణ చేయడం మూలంగా వాళ్ళకి కొంత లబ్ధి జరుగుతుంది, ఆ కుటుంబాలు ఆదాయం పెరుగుతుంది, వాళ్ళకి అన్ని రకాలుగా మేలు జరుగుతుంది అన్నది ఈ బిల్లులో ఉన్న ప్రధాన అంశం అధ్యక్ష. దీని ద్వారా ఏంటంటే నాణ్యమైన దాణా తయారు చేయగలుగుతాం, పోషకాలతో కూడిన దాణాను తయారు చేయగలుగుతాం, రైతులకి కరెక్ట్గా ఎంత కావాల్సి అంత లభించడానికి అవకాశం కలుగుతుంది, తక్కువ ధరకి దాణా లభ్యం అవుతుంది, కల్తీని నిర్మూలించడానికి అవకాశం కలుగుతుంది, నాణ్యమైన పశు ఉత్పత్తులని తయారు చేయడానికి అవకాశం ఉంటుంది, రైతుల ఆదాయాన్ని పెంచడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ దాణా యూనిట్లు కూడా మరి రైతు భరోసా కేంద్రాల ద్వారా ఏర్పాటు చేసి ఆ గ్రామంలో ఉన్న నిరుద్యోగ యువతకి ఒక ఆదాయ వనరుగా ఏర్పాటు చేసినట్లయితే అన్ని రకాలుగా కూడా మంచి బాగుంటుందన్న ఉద్దేశంతో మరి నేను ప్రభుత్వం ఆలోచించవలసిందిగా కోరుతున్నాను. అలాగే ఈ దాణా తయారీ కర్మాగారాలు కోఆపరేటివ్ సెక్టార్లో అభివృద్ధి పరిస్థితి బాగుంటుంది. ఇవాళ కోఆపరేటివ్ సెక్టార్ అంటే నిజంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ పాలు ఉత్పత్తి చేసే రైతాంగాన్ని పొట్టగొట్టి కోఆపరేటివ్ సెక్టార్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది అధ్యక్ష గత ప్రభుత్వం. వాళ్ళ సొంత స్వార్థానికి ఆలోచనకి రాష్ట్రంలో ఉన్న కోఆపరేటివ్ మిల్క్ సొసైటీలన్నింటినీ నిర్వీర్యం చేసేసారు అధ్యక్ష. కేవలం వాళ్ళ కంపెనీల్ని వృద్ధి చేసుకోవడం కోసం రాష్ట్ర ప్రజల్ని ఈ రకంగా తాకట్టు పెట్టిన ప్రభుత్వాన్ని మన ఆంధ్రప్రదేశ్లోనే చూడగలిగాం అధ్యక్ష. ఇవాళ అటువంటి పరిస్థితి నుంచి ముఖ్యమంత్రి గారు ఎంత దూరదృష్టితో ఆలోచన చేసి ఇవాళ ప్రపంచానికి ఆదర్శవంతమైన అమూల్ గుజరాత్లో మన దేశంలో గుజరాత్ రాష్ట్రంలో అక్కడ కోఆపరేటివ్ సొసైటీ మిల్క్ గ్రోయర్స్ కోఆపరేటివ్ సొసైటీ ద్వారా ఏదైతే ఎంత పాపులర్ అయిందో ఆ అమూల్ సంస్థని మన రాష్ట్రానికి తీసుకొచ్చి ఇక్కడ స్థానికంగా ఉన్న డైరీలు వాళ్ళ రైతులకు ఇస్తున్న రేట్లకి ఒక్కొక్క లీటర్కి 5 రూపాయల నుంచి 8 రూపాయల వరకు రేట్లు పెంచి ఇప్పించి ఏర్పాటు చేశారంటే దోపిడీ ఏ స్థాయిలో ఉందో ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వం 5 ఏళ్లు ఎంత పెద్ద ఎత్తున రైతుల్ని మోసం చేశారన్నది నిజంగా ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తీసుకున్న నిర్ణయం వల్ల ప్రతి ఒక్కరు కూడా గమనిస్తున్నారు అధ్యక్ష. ఇది నిజంగా చాలా అన్యాయమైన పరిస్థితి. ఇటువంటి పరిస్థితులన్నీ అరికట్టడానికి మరి మార్కెటింగ్ విషయంలో అమూల్ తీసుకొచ్చినట్టుగానే దీనికి సంబంధించిన ఈ దాణాకు సంబంధించి నిరంతరం దీని మీద నిఘా పెట్టి తయారు చేసే దాంట్లో యువతకి శిక్షణ ఇచ్చి ఏదైనా ప్రైవేట్ సెక్టార్లో చేసుకున్న వాళ్ళని కంట్రోల్ చేయడానికి ఈ చట్టం ఎంతైనా సరే ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను అధ్యక్ష. అలాగే ఇవాళ మనకున్న పశు సంపదల్లో 40% మాత్రమే పశుగ్రాసం ద్వారా
లేకపోతే ఈ ఫీడ్ ద్వారా మనం చేయగలుగుతున్నాం. మిగిలిన 60% కూడా పశుగ్రాసం మీద ఆధారపడి ఉంది అధ్యక్ష. దీనివల్ల ఏమవుతుందంటే నెగిటివ్ ఎనర్జీ బ్యాలెన్స్ అన్నది గ్రామాల్లో కనపడతాం. ఈ పాడి పరిస్థితి మీద ఆధారపడిన వాళ్ళకి దీనికి సంబంధించిన మేత వరకు వచ్చేసరికి చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. వాళ్ళందరికీ కూడా సరసమైన మరి రేటుతోటి ఈ ఫీడ్ మనం అందించగలిగితే వాళ్ళందరికీ కూడా చాలా సౌకర్యంగా ఉంటుందన్న విషయాన్ని ఈ సందర్భంగా నేను ఈ సభకు గుర్తు చేస్తాను. అలాగే ఎండు మేత కానీ దానా కానీ పచ్చి కొరత కానీ ఎన్ని దృష్టిలో పెట్టుకుంటే కొంత ఈ రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎక్కడైతే అవకాశం ఉన్న ఖాళీ ప్రదేశాల్లో ఈ పచ్చిక బయలుని ఏర్పాటు చేసే ఆలోచన కూడా మరి ప్రభుత్వం చేసినట్లయితే బాగుంటుందన్న ఆలోచన నేను ఒక సూచన చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ సామాజిక పశుగ్రాస క్షేత్రాలు అభివృద్ధి చేయాలంటే ఈ రైతు భరోసా కేంద్రాలు కొంతవరకు ఉపయోగపడతాయన్న విషయాన్ని నేను సభ దృష్టికి తీసుకొస్తున్నాను. అలాగే ఇప్పుడు ఇవాళ మనకి అన్ని రకాలుగా కూడా పశుగ్రాసానికి సంబంధించిన గ్రాస్ మంచి సీడ్ డెవలప్ చేశారు. సూపర్ నేపియర్ అని కానీ K5 అని కానీ జూరీ పశుగ్రాసం అని కానీ KFS 3129 కానీ ఈ రకంగా చాలా వరకు మంచి గ్రాస్ ఫాటర్ కూడా సంబంధించి డెవలప్ చేశారు. దీన్ని కనుక మనం నాటుకోవాలంటే వాళ్ళకి సరైన కొంచెం కొద్దిపాటి నేల అవసరం ఉంటుంది కాబట్టి అటువంటి విషయాలను కూడా దృష్టి పెట్టవలసిన అవసరం ఉందని చెప్తున్నాను. అలాగే ఈ చెరువు గట్లు, కాలువ గట్లు, అలాగే కొన్ని ఖాళీ ప్రదేశాలు ఈ పశుగ్రాసం డెవలప్ చేయడానికి మరి ఈ రైతు భరోసా కేంద్రాల ద్వారా కానీ ఇతరత్ర కానీ మనం కొంచెం డెవలప్ చేయడానికి కూడా మరి ఆ ప్రభుత్వం దృష్టి పెట్టాలని నేను కోరుతున్నాను. అలాగే ఈ మన తోటలు ఉన్నట్టయితే హార్టికల్చర్ క్రాప్స్ ఉన్నాయి అధ్యక్ష. ఈ మామిడి, నిమ్మ లేదా కొబ్బరి, అరటి వీటిలో కూడా ఇంటర్ క్రాపింగ్ ద్వారా కూడా కొంత పశుగ్రాసాన్ని అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది అంజన్ గడ్డి, రోడ్స్ గడ్డి అని, స్టైల్ ఏమటం అని, అన్ని మామిడి తోటలు, జామ తోటలో వేయటానికి కానీ, అలాగే కొబ్బరి అరటిలో అయితే పిల్లి పెసర, గిని గడ్డి కానీ ఈ రకంగా చేయటం మూలంగా ఏమవుతుందంటే ఇన్బ్యాలెన్స్ లేకుండా మరి రైతులకి సరైన ఈ ఫీడ్ దొరకడానికి అవకాశం ఉంటుంది. ఆ ఫోడర్ బ్యాంక్స్ను కూడా మనం ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడంతా కూడా ప్యాడీ వచ్చేసరికి గతంలో మనం ట్రెడిషనల్గా కట్ చేసి హార్వెస్టింగ్ చేసేవాడు, గడ్డి విరివిగా దొరికేది. ఇవాళ అంతా కూడా కటింగ్ మెషిన్ ద్వారా చేయటం వలన ఏస్తుందంటే మొత్తం అంతా గడ్డి కట్ అయిపోయి అది ప్రస్తుతానికి ఉపయోగపడేలాగా దాన్ని ట్రాన్స్పోర్ట్ చేసి తీసుకెళ్లే అవకాశం లేకుండా ఎక్కడెక్కడ వదిలేస్తున్నారు. దీనికి సంబంధించి మరి ఈ ఫోడర్ బ్యాంక్స్కి ఏర్పాటు చేయటం కాకుండా ఈ బైలింగ్ మిషన్స్ అని మనం కొంచెం సబ్సిడీ రేట్లకి ఇప్పించి ఆ గడ్డి వేస్ట్ అవ్వకుండా మన పశువులు దానా కింద ఉపయోగపడేలాగా ఈ బెయిల్ మిషన్లు కూడా మనం ఏర్పాటు చేసి రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అందించే ఏర్పాటు చేయాలని, దాని ద్వారా ఏంటంటే వేస్ట్గా పోతున్నాయి గడ్డి బెయిలింగ్ చేస్తే కొరత నివారణ చేస్తున్నాయని కూడా నేను సూచన చేస్తాను అధ్యక్ష. అలాగే గడ్డి కత్తిరించే చాప్ కటర్ మెషిన్స్ కూడా ఇటువంటివన్నీ రైతులకు అందజేసినట్లయితే నిజంగా ఇదంతా ఉపయోగపడుతుంది. నిజంగా ఎంతో దూరదృష్టితోటి రైతులకి 170% ఆధారపడిన కుటుంబాలని దృష్టిలో పెట్టుకుని ఏర్పాటు చేసిన ఈ బిల్లు నిజంగా ప్రతి ఒక్కరికి ఉపయోగపడే అవకాశాన్ని ముఖ్యమంత్రి గారు గుర్తించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ బిల్లుని పూర్తిగా నేను సంప్రదిస్తున్నాను. గద్దె రామ్మోహన్ రావు తర్వాత మీరు ప్లీజ్ ఫైనల్ గా క్రిష్ గారు అయిన తర్వాత మీరు క్లాస్. స్పీకర్ సార్, క్వాలిటీ సీడ్ రైతుకు అందించాలనే కాన్సెప్ట్ని అందరూ కూడా కోరుకునేది. కానీ బిల్లు ప్రిపరేషన్లో చిత్తశుద్ధి లోపించింది అనే భావన కలుగుతా ఉంది సార్. నేను రాజకీయంగా మాట్లాడలేదు. నేను రాజకీయాల్లో రాకముందు సైంటిస్ట్గా పనిచేశాను సార్ ఒక మల్టీనేషనల్ కంపెనీకి 8 సంవత్సరాల పాటు. తర్వాత 1999లో చంద్రబాబు గారు నన్ను పార్లమెంట్ సభ్యుడిగా విజయవాడ పార్లమెంట్ ఎంపిక చేసి గెలిపించి నన్ను పార్లమెంట్కి పంపించినప్పుడు ఈ యొక్క ఎక్వాకల్చర్ మీద యాక్ట్ తీసుకురావడానికి ఆ రోజున నాకున్న
ఎక్స్పీరియన్స్ కానీ నా క్వాలిఫికేషన్కి పార్లమెంట్ అంతా ఏకగ్రీవంగా నన్ను ఎంపీడాకి అడ్వైజర్గా 4 సంవత్సరాలు నాకు అవకాశం ఇచ్చేసింది. ఆ సమయంలో కోస్టల్ ఎక్వాకల్చర్ యాక్ట్ అనే దాన్ని స్టడీ చేసి భారతదేశంలో ఎక్కడెక్కడ ఎక్వాకల్చర్ ఉందో ఆ ఏరియాలని కూడా పరిశీలించి అక్కడున్న అందరి అభిప్రాయాలు తీసుకుని ఒక యాక్ట్ని తయారు చేయడం జరిగింది. ఇప్పుడు ఆ కోస్టల్ ఎక్వాకల్చర్ యాక్ట్ అనేది 2004 నుంచి కూడా ఇంప్లిమెంట్ అయింది. ఈ రోజున ఈ ప్రాన్ హ్యాచరీస్ ఏదైతే బిల్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందో ఈ హ్యాచరీలో మేజర్ పార్ట్ అంటే ఒక 500 హ్యాచరీలు ఉంటే దాంట్లో 470 హ్యాచరీలు కోస్టల్ రెగ్యులేషన్ దాంట్లోని జోన్లోనే ఉంటాయి సార్. దాని మీద రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి ఆధీనం లేదు. దానంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ఉన్నాయి. అక్కడ ఏం చేయాలన్నా కూడా వాళ్ళ పర్మిషన్ ఇవ్వాలి. వాళ్ళ హ్యాచరీ నెలకొల్పాలంటే ఆ ఆర్గనైజేషన్ నుంచి మెంబర్స్ వస్తారు. రాష్ట్రంలో ఉన్న ఎంఆర్ఓ గారిని, ఆ ప్రాంతాల్లో ఉన్న ఎంఆర్ఓ గారిని, అదేవిధంగా మన స్టేట్ గవర్నమెంట్ ఉన్న ప్రెసిడెంట్ వాళ్ళందరినీ కలుపుకుని తరోగా ఇన్స్పెక్ట్ చేసి 2 days పాటు ఇన్స్పెక్ట్ చేసి ఆ హ్యాచరీలో ఫెసిలిటీస్ అన్నీ ఉన్నప్పుడు మాత్రమే దానికి ఆ హ్యాచరీకి పర్మిషన్ ఇస్తారు. ఆ పర్మిషన్ ఇచ్చి 10,000 రూపాయలు నామినల్ ఫీజు తీసుకుని ఆ పర్మిషన్ వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఎంపీడా ద్వారా ఆ హ్యాచరీకి 5 లక్షల రూపాయలు సబ్సిడీ ఇస్తుంది సార్. అది ఆ విధంగా ఈ హ్యాచరీస్ అన్ని కూడా డెవలప్ అవడం జరిగింది. ఇవాళ 2009లో ఒక చిన్న క్యాలిక్యులేషన్ మీకు చెబుతాను సార్. 2009లో 80,000 మెట్రిక్ టన్నులు మన నుంచి ఎక్స్పోర్ట్ అవడం జరిగింది సార్ 2009లో. అది 2018లో మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే 8 లక్షల మెట్రిక్ టన్నులు ఎక్స్పోర్ట్ అవడం జరిగింది సార్. 8 లక్షల 8 లక్షలకి ఎంత డిఫరెన్స్ ఒకసారి ఆలోచన చేసుకోవాలి. దానికి ఏ బిల్లులు కూడా లేవు. ఇవాళ ఈ బిల్లులో ఒకసారి మీరు ల్యాబ్సెస్ ఎందుకున్నాయని నేను చెప్తున్నానంటే ఈ బిల్లులో మీరు ఇచ్చిన స్టాండర్డ్స్ అన్ని కూడా అంతరించిపోయిన టైగర్ ప్రాన్ అనే దాని స్టాండర్డ్స్ ఇచ్చారు. PL20 అని ఒక మార్కెటబుల్ సైజ్ అని PL20 అని మెన్షన్ చేయడం జరిగింది. అది 15 సంవత్సరాల క్రితం టైగర్ ప్రాన్ అని దాన్ని కల్చర్ చేసేవాళ్ళు. ఈ రోజున దాని సీడు ప్రొడ్యూస్ చేసేవాళ్ళు కానీ లేదా దాన్ని కల్చర్ చేసేవాళ్ళు ఎవరూ లేరు సార్. ఇవాళ కల్చర్ చేస్తున్న వెనామీ. ఆ వెనామీకి PL9 ఇస్ ద మార్కెటబుల్ సైజ్. ఇవాళ మీరు సీడ్ ఇన్స్పెక్టర్ని పెట్టేస్తారు. నాకు తెలిసి రాష్ట్రంలో కూడా చేపల వరకు నాలెడ్జబుల్ ఉన్నారేమో కానీ రొయ్యలకి అంత నాలెడ్జ్ ఉన్నవాళ్ళు చాలా కొరత ఉందని నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఇవాళ మన బ్రూడ్ స్టాక్ని సుమారు 2018లో 2,40,000 పీసెస్ని మనం ఇంపోర్ట్ చేసుకోవడం జరిగింది. CAA వాళ్ళు ఒక హ్యాచరీకి పర్మిషన్ ఇచ్చేటప్పుడు ఆ హ్యాచరీకి ఎన్ని క్యూబులు పేరెంట్స్ని దానికి పర్మిషన్ అంతవరకే మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇవాళ మనం కరోనా వచ్చిన తర్వాత మూడు విషయాలను ఎక్కువగా మాట్లాడుకుంటున్నాం. క్వారంటైన్ అని, ఇంకోటి శానిటైజేషన్ అని, ఇంకోటి మాస్క్ అని. ఈ రొయ్యల పరిశ్రమలో ఈ హ్యాచరీస్లో ఈ క్వారంటైన్ సిస్టమ్ కానివ్వండి, ఈ శానిటైజేషన్ కానివ్వండి 20 సంవత్సరాల నుంచి కూడా మనం